పరిణామం. దేశ చరిత్రలో ఒక శుభదినం. ఒక మహిళ ఒక కుటుంబంని ఏ విధంగా మెయింటైన్ చేస్తుందో చక్కటి మహిళ అని చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక ఆర్థికంగా కానీ, ఒక విద్యాపరంగా కానీ, పిల్లలకు విద్య చెప్పడంలో కానీ, ఒక క్రమశిక్షణ గల కుటుంబంలాగా తయారు చేయటంలో కుటుంబంలో ప్రతి మహిళ యొక్క శక్తి సామర్థ్యాలు మనకు అర్థమవుతాయి. అటువంటి మహిళలు మనం చూస్తే దేశం మొత్తం మీద బిజినెస్లో సక్సెస్ అవుతున్నారు, అన్నిట్లోనూ సక్సెస్ అవుతున్నారు. కాబట్టి వీళ్ళు రాజకీయాల్లో ఎందుకు సక్సెస్ అవ్వకూడదని అందరూ కూడా ఆలోచించుకునే విషయం. తప్పకుండా గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఇవాళ మహిళా బిల్లు రావటం, ఇవాళ అందరు మహిళలకి ఒక చక్కటి వార్తను మనం అందిస్తున్నాం. అంతేకాకుండా దేశానికి ఒక అదృష్టంగా మేము భావిస్తాం. ఒక మహిళ మన ఇంట్లో ఉంటే మనం ఒక అదృష్టంగా భావిస్తాం. తప్పకుండా ఈ మహిళా బిల్లు వల్ల రాజకీయాల్లో కొత్త చైతన్యం రాబోతుంది. మహిళలు రాజకీయాల్లో రాణిస్తారు అని అందరం అనుకుంటున్నాం. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ ఒక్కటే, మహిళలంటే విపరీతమైన ఇష్టం. వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే కోరిక వారికి. మనం చూస్తే ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ గౌరవ నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ మహిళలకి మేము ఆస్తిలో సమాన హక్కే కాదు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మనం ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మహిళలకు రిజర్వేషన్ పెట్టిందే నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ. ఇవాళ మహిళలకి మేము ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చూసి ఉచితంగా ప్రైవేట్లు బస్సుల్లో ఉచిత ప్రయాణం, పిల్లలకి చక్కగా చదువు చెప్పించుకునే విధంగా తల్లికి వందనం ద్వారా 15,000, ఇట్లా ఎన్నో మహిళలకి ఇష్టమైన కార్యక్రమాలు, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందే కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుంది.